అమెరికాకి సంబంధించిన యుఎస్ ఎయిడ్ ఆగిపోవడంతో అంటే అమెరికా ఇచ్చే డబ్బుల మీదనే బ్రతికే దరిద్రాలతో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. ఇది తిండికి కూడా గతి లేని దేశాలు. ప్రస్తుతం సిరియా, యెమెన్, లెబనాన్, జోర్డాన్, సోమాలియా, ఆఫ్ఘనిస్తాన్, జింబాబ్వే ఇట్లాగా టోటల్గా 11 దేశాలు ఓవరాల్గా ఆకలితో అలమటిస్తున్నాయి. యుఎస్ ఎయిడ్ వ్యవహారాలను చూసే జెరెమీ లూవిన్ తాజాగా ఈ పరిస్థితుల నేపథ్యంలో వాళ్ళ వరకు ఆహారానికి సంబంధించిన నిధులు రిలీజ్ చేయమన్నారు. ఇక్కడే కర్మ ఏంటంటే ఈ దరిద్రులందరూ ఈ దేశాల్లో దరిద్రులని వీళ్ళని ఎందుకు అనాల్సి వస్తుందంటే పేదరికం కారణంగా కాదు. ఈ దేశాలన్నీ ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంటాయి, మత ఉగ్రవాదుల చేతుల్లోనే ఉంటాయి. మతం ద్వారా నువ్వు బాగుపడిపోతావు, మతం ద్వారా నువ్వు అద్భుతంగా సాధిస్తావు, ఈ మతంలోకి వచ్చేస్తావు, నువ్వు అట్లయిపోతావు ఎట్లయిపోతావు అని చెప్పినటువంటి దేశాలే కదా యెమెన్ కానీ సిరియా కానీ. ఇట్లాంటి చివరికి తిండికి దిక్కు లేక ఇదే మతాలకు సంబంధించి ఈ మత ఉగ్రవాదం చేసే ఈ తీవ్రవాదులు కూడా ఈ పేదవాళ్ళని అడ్డం పెట్టినే బ్రతుకుతున్నారు. ఇంత నీచమైన పరిస్థితిలో ఉంటుంది. అమెరికా కనుక బిచ్చం వెయ్యకపోతే ఈ ఎదవలు బతకలేరు, తమ మతస్థులు కూడా బ్రతికించలేరు, తమ మతస్థులకు కూడా తిండి పెట్టలేరు. కానీ వీళ్ళు మతరాజ్యాలు కావాలి ప్రపంచమంతా అని ఆకాంక్షిస్తుంటారు. అమెరికా ఇప్పుడు యుఎస్ ఎయిడ్ సహాయాన్ని మార్చి ఆపేసినటువంటి సహాయాన్ని ఈ దేశాలకి ఇవ్వడానికి నిర్ణయించింది. ఓవరాల్గా 11 దేశాలకు సంబంధించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు.